ఈ పూట వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము నుంచి మనం అనేక విషయాలు ప్రతి పూట వింటూనే ఉన్నాం. వినటం గొప్ప విషయం కాదు, విన్నది ఆచరించటం గొప్ప విషయం. మనం ఏదో వింటున్నామని కాదు, ఏదో వినేసామని కాదు, కానీ విన్నది అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఏమన్నారంటే, వాక్యం చెబుతూ ప్రజలకు బోధిస్తూ ఆయన ఒక మాట అన్నారు, మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే పరాక్క వినొద్దు, గుర్తుండదు మీకు. మనసు పెట్టి వినండి. సినిమా చూసినప్పుడు ఎలా చూస్తారమ్మా? కళ్ళు అలా గుడ్లులాగా అలా కళ్ళు రెప్పాడించకుండా ఒక్క సీన్ ఏమైపోద్ది, జంప్ అయిపోద్ది అని ప్రతి సీన్ని చక్కగా జాగ్రత్తగా చూస్తారు కదా, అవును కదా? అలాగన్నట్టుగా దేవుని వాక్యం కూడా వినేటప్పుడు నిమగ్నమై వినాలి. రెండు చెవులతో వినాలి, చక్కగా వినాలి, నీట్గా వినాలి, మంచిగా వినాలి. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యమును ఆ విధంగా వింటారో, ఎప్పుడైతే మీరు దేవుని వాక్యమును ఆ విధంగా ఆచరణలోకి పెట్టాలి అని అనుకుంటారో, అప్పుడు దేవుని వాక్యం ద్వారా మీ జీవితంలో ధన్యత పొందుకోగలరు. కావున జాగ్రత్తగా వినాలి. మనం మీరేమి వినుచున్నారు, ఎలాగూ వినుచున్నారు, ఏం వింటున్నారు మీరు? వాక్యమేనండి. వాక్యమే అంటావు, ఇటు పక్కవడ మాట వింటుంటావు, దేవుని వాక్యం వింటుంటావు. రెండు ఒకేసారి వినబడితే నీకు అర్థం కాదు. అందుకేదైనా ఒకటే వినాలి. ఒక్క వైపేనే మనసు పెడితే కరెక్ట్గా చేయగలం. మీకు ఎట్లా అర్థమవుతుందో చెప్తాను చూడండి. ఒకేసారి రెండు పనులు చేయగలరు మీరు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అన్నం ఓరుస్తూ అక్కడ కూర ఫ్రై చేయగలం. ఉన్నది రెండు చేతుల, నాలుగు చేతుల. ఆ రెండు చేతులతో ఎన్ని పనులు చేయగలం? అవునా? ఒకే తప్పిలకు రెండు చేతులు పట్టాలి. ఒక చేత్తో కష్టం, ఒక చేత్తో ఇది కలిపి ఒక చేత్తో అది కలుపుతావా? కష్టం, కుదరదు. అలాగన్నట్టుగా మనసు ఒకటే కాబట్టి ఒక పని మీద నా మనస్సు నిమగ్నం చేయాలి. కొద్దిమంది అందుకు మీకు అంటుంటాను, చాలా జాగ్రత్తగా వినండి, వాక్యమును జాగ్రత్తగా వినండి అంటుంటాను. వినాలి, మనసు పెట్టి వినాలి. మనసు పెట్టి వింటే దిమాక్ మెలాగేగా ఇందులో అంటారు కదా, అక్కడ ఉండిపోద్ది, స్టోర్ అయిపోద్ది, మర్చిపోలేరు. మీరు అడిగిన వెంటనే మీరు చెప్పగలరు. ఏం విన్నామా అంటే టక్కన మీరు చెప్తారు. అందుకనే మనసు పెట్టి వినాలి. ఎలా చెప్తున్నారో వినాలి, ఏం చెప్తున్నారో వినాలి. రెండు విధాలుగా వింటే దేవుని మాటలు గుర్తుండిపోతాయి. కావున జాగ్రత్తగా విందాం దేవుని వాక్యముల నుంచి. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైన మాట ఉదయకాలంలో మనం విన్నాం. అలాగే ఇప్పుడు కూడా చాలా అద్భుతమైన విషయాలు మనం వినబోతున్నాం. కావున జాగ్రత్తగా వినండి. కుదిరితే రాసుకోండి, లేకపోతే రికార్డ్ చేసుకోండి, లేదా రికార్డ్ చేసింది మీకు పెడతాం, వినండి మరొక్కసారి. దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయము, దేవుడు దుష్టుని యొక్క మరణాన్ని బట్టి సంతోషిస్తాడా, దుఃఖపడతాడా? ఈ అంశం ఈరోజు విందాం మనం. ఒక దుష్టుడు దుష్టత్వంలో ఉంటూ తాగుడికి బానిసైపోయి, వ్యభిచారానికి బానిసైపోయి, విగ్రహార్థనకు, దొంగతనానికి, గంజాయికి, రమ్ములకు, ఏమంటే చెప్పాలి అంటే లేనిపోని లోక ఆశలన్నిటికీ ఆ వ్యక్తి ఎడిక్ట్ అయిపోయి, బానిసైపోయి, చివరికి నశించిపోయి, మరణించి నరకానికి వెళ్ళిపోతే దేవునికి ఎట్టి పరిస్థితుల్లో సంతోషం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకనగా ఫర్ ఎగ్జాంపుల్ దేవునికి సంతోషం ఉండదు. ఎలాగో నీ గురించి నీకు చెప్పాలి. నీ కొడుకున్నాడు కదా, నీ పెద్ద కొడుకులే పెద్ద కూతురు, బాగా చెడిపోయి లోకంలో తిరిగి లేనిపోని వ్యసనాలకు అలవాటు అయిపోయి ఎండిపోయి చచ్చిపోయింది అనుకోండి. తండ్రిగా నీకు, తల్లిగా నీకు ఆనందం ఉంటుందో, దుఃఖం ఉంటుందో? ఆలోచించు. ఒకవేళ 3 లేక 5 పిల్లలు ఉన్నారు. మొదటి కుమారుడు అలాగే బానిసై చచ్చిపోయాడు, రెండవ కుమారుడు కూడా అలాగే బానిసై చచ్చిపోయాడు, మూడో కుమారుడు కూడా అలాగే బానిసై చచ్చిపోతుంటే ఏ తండ్రి ఆనందిస్తాడు? ఆలోచించాలి ప్రియులారా. మొదటివాడి యొక్క బాధ, దుఃఖం మరవనంత కాలంలో ఇంకొక వ్యక్తి యొక్క చనిపోయే ఆ బాధ కూడా ఎంత దుఃఖాన్ని, శోకానికి ముచ్చుతుందో ఆలోచించాలి మీరు. అలాగే దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో పుట్టించినటువంటి మానవులు రోజు రోజుకి నశించిపోవడం చూసి దేవుడు కూడా తట్టుకోలేకపోతున్నాడండి. చాలా దుఃఖం వేస్తుంది దేవునికి. ఎంత బాధిస్తుంది. తండ్రిగా, తల్లిగా నీకు ఎంత కడుపు కోత వస్తుందో, కన్న కడుపు తట్టుకోలేదు. అందుకు కొద్దిమంది తల్లులు అంటారు, పిల్లలు చచ్చిపోతుంది, నీకు వచ్చే చావు నాకు వచ్చిన బాగుండు అంటారు. ఎందుకంటారు అన్నమాట? నీ మరణాన్ని నేను చూడలేకపోతున్నాను, ఆ చావు నాకు వచ్చిన బాగుండు అని అనుకుంటా తల్లి. తండ్రి కూడా అనుకుంటా, రే నీకొచ్చిన మరణం నాకైనా వచ్చింది కాదురా అని చెప్పి తండ్రి కూడా ఏం చేస్తాడు? తల బాదుకుంటారు, రొమ్ము బాదుకొని ఏడుస్తూ ఉంటారు ఆ రోజున.
అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈరోజు దేవుని వాక్యం కూడా అదేవిధంగా సెలవిస్తుంది ప్రియులారా. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో నుంచి 23వ వాక్యాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాల్సిందిగా కూర్చొని నేను చదువుతూ చెబుతుంటాను, మీరు వినండి. హెజ్కేలు గ్రంథము జాగ్రత్త వినాలి. హెజ్కేలు గ్రంథములో చాలా అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. నేను చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వింటారు. దేవుని వాక్యం చెప్తుందో వినండి. ఏమండి? హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతున్నాను. దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా? ప్రశ్న. ఏం సంతోషం కలుగుతుందండి? ఒక తండ్రిగా నీ కొడుకు గనక వ్యసనానికి బానిసైపోయి, తాగుడుకి బానిసైపోయి, ఆ బానిసత్వంలోని దాన్ని విడిచిపెట్టలేక తాగి 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 తాగుడులోనే చచ్చిపోయాడు అనుకోండి, ఏ తండ్రి సంతోషిస్తారు చెప్పండి? ఏమండి? మీకు పుట్టిన మీ పిల్లలు తాగుబోతుడు చచ్చిపోవాలని కోరుతున్నారా మీరు? మీకు అలాంటి ఆలోచన వచ్చిందా? ఎప్పుడు రాదు. ఏ తల్లిగానే తండ్రిగానే కోరుకోడు. ఒకవేళ తండ్రి తాగుబోతు అయినా తల్లి తాగుబోతుంది అయినా కూడా వాళ్ళకు పుట్టిన పిల్లలు మాత్రం బాగుండాలని కోరుకుంటారు. రే నువ్వు నాలాగా ఉండొద్దురా, నువ్వు బాగుండాలిరా, బాగా చదవాలా, మంచి ఉద్యోగం చేయాలి, మంచి స్థాయికి రావాలని కోరుకుంటారు తప్ప నాలాంటి తాగుబోతుడుగా నువ్వు ఉండు అని ఏ తండ్రి కానీ తల్లి కానీ అనుకోరు. మీకు అర్థమవుతుంది? అంటే అర్థం చేసుకోండి, ఎలాంటి తల్లి అయినా తండ్రి అయినా పిల్లలకు మేలు కోరుతూనే ఉంటుంటారు. అలాగన్నట్టుగా పరమ తండ్రి అయిన దేవుడు మనందరికీ కూడా మేలును కోరుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చాలా జాగ్రత్తగా, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలి కానీ ప్రవర్తనను పాడు చేసుకొని మరణించడం నాకేమాత్రమో ఇష్టం లేదు అంటున్నాడు. మీకు అర్థమవుతుంది చెప్పింది? ఒక వ్యక్తి తాగుడులో ఉండి లివర్ డ్యామేజ్ అయిపోయి, కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి, గుండె కన్నాలు అయిపోయి, ఏమంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి రోగం వచ్చి చచ్చిపోవటము ఏ తండ్రికి కానీ భార్యకి కానీ భర్తకు కానీ ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అలాగే దేవునికి కూడా ఇష్టం లేదండి. ఎవరు నశించటం దేవునికి అస్సలు ఇష్టం లేదు. కావున బిడ్డలారా, ఈరోజు మీరు అర్థం చేసుకోండి. ఈ మాటల ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏం అర్థమవుతుంది మీకు చూడండి. దేవునికి వాక్యం ఎంత స్పష్టంగా మనకు తేటగా తెలియజేస్తుందో, మనకు బోధ ఇస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఏం దిద్దుకోవాలంటే తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. దేవునికి దుఃఖం ఉంటుందట అండి. ఎందుకంటే మనుషులకు ఎంత చెప్పిన వారు వినరు, ఎంత చెప్పిన వారు వినరు, విన్న ప్రకారంగా నడవరు, వాక్యానుసారంగా జీవించలేరు. కాబట్టి అందును బట్టి దేవునికి చాలా దుఃఖము శోకం కలుగుతుంది. మరొక మాట చదువుదాం చూడండి. ఇక్కడ అంటున్నాడు ఒక మాట, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, వినండి. ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు తిప్పుకొని నీ అతిక్రమములు మీకు శిక్షకు కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. వాహ్, ఎంత మాట! మీ అతిక్రమములు మీకు శిక్షకు కారణము కాకుండా, అతిక్రమాలంటే మిస్టేకులు, తప్పిదములు, పొరపాట్లు, పాపాలు, అలవాట్లు మీకు శిక్ష తెస్తాయి. మీ అలవాటు వల్ల మీకు శిక్ష వస్తుంది, మీ తప్పిదాల వల్ల మీకు శిక్ష వస్తుంది. పోలీసు ఉత్తుత్తిని ఒక వ్యక్తిని చితక్ కొట్టారండి. ఒక వ్యక్తిని కొడుతున్నారు అంటే అంత కొట్టారండి పోలీసులు, లాఠీ చార్జి గట్టిగా అయిపోయిందండి. అంటే ఆ వ్యక్తికి అంత కొట్టారండి, లోపల మరి లాకప్ లోపల తీసుకొని చితక్ కొట్టేశారు, బట్టలు కూడా తీసుకొచ్చారు. అంటే ఎందుకు కొట్టారు అంత దెబ్బలంటే ఆయన అలాంటి పొరపాటు ఏదో చేశాడు, అందుకు అంత దెబ్బలు వానికి తగిలినాయి. కాబట్టి బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట ద్వారా. దేవుడు ఏం చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా అంటే, మనమట మన అతిక్రమ క్రియలను బట్టి శిక్షకు కారణములు కాకుండా వాటిని విడిచిపెట్టండి అని అంటూ ఉన్నాడు. మన శిక్షకు అది కారణం కాకుండా ఉండునట్లుగా మనము వాటిని విడిచిపెట్టాలి. మరలా అంటున్నాడు 31 వాక్యంలో, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. నూతన బుద్ధి తెచ్చుకో. ఎందుకు మరణిస్తావు? ఎందుకు నరకాగ్నికి పోతావు? ఎందుకు నువ్వు అగ్ని దండన పొందుతావు? ఏమండి, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడండి, ఎందుకు మరణిస్తారయ్యా? 32వ వాక్యం మరలా చదువుతున్నాడు. మరణమునందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. మరలా అంట, నేను సంతోషించేవాడు కాను. నీ మరణిస్తే నాకు సంతోషం లేదు, దుఃఖమే అంటూ ఉన్నాడు దేవుడు. ఏమండి, కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. మరేం చేయాలి? నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలంట? మనసు తిప్పుకోవాలి. అంటే దాని అర్థము నీ మనసు ఎటో వెళ్ళిపోయింది, ఎటువైపు తిప్పబడింది. కావున మరలా చెప్తున్నాడు ఇదే హెజ్కేలు గ్రంథంలో మరలా ఒక మాట కూడా చదువుకుందాం. ఇదే తరహాలో మరొక చోట రాయబడ్డది, ఆ వాక్యం కూడా చదువుకుందాం. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వాక్యం.
నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. చూసారండి, దుర్మార్గుడైన వాడు, మంచి మార్గంలో నడవని వాడు, చెడు మార్గంలో నడిచేటువంటి వాడు, చెడు తిరుగులు తిరిగేటువంటి వాడు. ఏమంటే అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఆ అమ్మాయి నడవడిక మంచిది కాదండి, ఆ అబ్బాయి నడవడిక మంచిది కాదండి, ఎప్పుడు చెడ్డలతో తిరుగుతాను, ఎప్పుడు పాపిష్ట పనులు, ఎప్పుడు చెడగొట్టే పనులు చేస్తుంటారండి అని అంటుంటారు కదా. అలాంటి వారి కోసం చెప్పడినటువంటి మాట, దుర్మార్గుడు మంచి మార్గం నడవని వాడు, అలాంటి వాడు మరణిస్తే నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. మరలి అంటే తిరిగి రావాలి, దాన్ని విడిచిపెట్టాలి, ఆ యొక్క త్రోవ నుంచి వెనక్కి రావాలి, అప్పుడే నాకు సంతోషం అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేలులారా మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఎందుక మీరు చనిపోతారు, ఎందుక మరణిస్తారు? మీరు మీ మరణం వల్ల నాకు సంతోషం లేదయ్యా, నాకు దుఃఖమే. కాబట్టి మీరు మరణించొద్దు, మీరు జీవించాలి, నా వాక్యానుసారంగా మీరు నిలబడాలి, వాక్యానుసారంగా మీరు బ్రతకాలనేటువంటి ఒక మాట దేవుడు హెచ్చరిక పూర్వకంగా తెలియజేస్తున్నాడు ప్రియులారా. అయితే ఇంతకు మీకు డౌట్ రావాలి, మరణించడం అంటున్నారు కదండి, ఎవరండి మరణిస్తారు? ఇంతకీ ఎవరి కోసం ఈ మాటలు అంటే, ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించకుండా లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారో అటువంటి వారి కొరకనండి. బైబిల్లో చెప్తున్నాడు దేవుడు, లోకానుసారమైన మనస్సు కలిగినటువంటి వారు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వాక్యం చదువుతూ అక్కడ ఉంటుంది ఒక మాట, చదువుతాను వినండి. రోమపత్రిక 8:13వ వాక్యం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు. చూసారండి, శరీరానుసారంగా ప్రవర్తించే ఎవడైనా సరే చచ్చేవారై ఉంటారట, చేస్తారు అని. ఇప్పుడు ధనవంతుడు ఎందుకు చనిపోయాడు చెప్పండి? ఆయన ఆత్మీయ క్రియలు చేసి ఉంటే మరణిస్తాడా? చెప్పండి. దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా తన జీవితాన్ని దిద్దుకొని బ్రతికి ఉంటే అతను అగ్నికి ఆహుతి ఎందుకు అవుతాడు చెప్పండి? పాతాళంలో పడి యాతన ఎందుకు పడతాడు చెప్పండి? ఒకసారి ఆలోచించాలి మీరైనా. ఆయన వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోలేదు కాబట్టి, బ్రతుకును దిద్దుకోలేదు కాబట్టి ఆ వ్యక్తికి ఏం జరిగింది? అగ్నికి ఆహుతి అయిపోయాడు. ఆయన అగ్నిగుండాకానికి ఆయన పడిపోయాడు, అగ్నిగంధకంలో పడిన తర్వాత యాతన పడుతున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడండి, చావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శారీరక క్రియను చంపినేడలా జీవించదరు అంటున్నాడు. మీరు జీవించాలి అంటే దేవుని వాక్యం చేత మీరు నింపబడాలి, శారీరక క్రియలు మానివేయాలి, దైవికమైన కోణములో బ్రతకాలి అని దేవుని వాక్యము పదే పదే మనకు తెలియజేస్తా ఉన్నది. చూడండి, మరొక మాట తీతు పత్రిక నుంచి చదివి వినిపిస్తాను. చూడండి, 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చదివితే అక్కడ అన్నాడు ఒక మాట, ఏమంటే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అంటున్నాడు. వీటిని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మనం ఎదురు చూడాలట. వాటిని పొందుకోవడానికి, నిత్య జీవం పొందుకోవడానికి మనం తాపత్రయపడాలి అనే మాట ఇక్కడ మనం వింటూ ఉన్నాం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం చదివితే అక్కడ కూడా చెప్పాడు ఆ మాట. ఒక మాట చూడండి, చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. ఎంత అద్భుతమైన మాటలు ఇవి. ఇన్ని మాటలు వింటున్నప్పుడు మీకు అర్థం కావాలి, వీలారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అన్నాడు. మన పరదేశులము యాత్రికులమై ఉన్నాం, మనం ఈ లోకంలో ఉండం, ఎంతకాలం ఉన్నా అక్కడే మనకు శాశ్వతం. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయేటువంటి వారమే. కావున ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించాలి అంటున్నాడు. శరీరానుసారంగా ప్రవర్తించినటువంటి వాడు నిశ్చయంగా మరణాన్ని పొందుతాడు, నిశ్చయంగా మరణిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని దేవుని వాక్యంలో రోమపత్రికలో మనం చదువుతాం. కావున బిడ్డలారా, ఈరోజు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, శరీరానుసారంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు. ఏమవుతారండి? మరి మీరు శరీరానుసారంగా ప్రవర్తించి మరణిస్తారా, ఆత్మానుసారంగా ప్రవర్తించి జీవిస్తారా? ఏం చేస్తారు చెప్పండి? శరీరానుసారంగా ప్రవర్తించి మరణిస్తారా, ఆత్మానుసారంగా ప్రవర్తించి జీవిస్తారా? దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? శరీరానుసారంగా ప్రవర్తించి
మరణిస్తారా, ఆత్మానుసారంగా ప్రవర్తించి జీవిస్తారా అనే వాక్యము ఈరోజు మనకు హెచ్చరిక పూర్వకంగా తెలియజేస్తా ఉన్నది. కావున ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, శరీరానుసారులైనటువంటి వారు మరణిస్తారు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యం చదివితే అక్కడ చెప్పాడు ఒక మాట తెలుసునా మీకు? ఎంత హెచ్చరికతో కూడిన మాటలు ఇవి. ఇర్మియా 2:22లో చదివితే అక్కడ చెప్పాడు కదా, 2వ అధ్యాయం 22వ వాక్యములో, నీవు క్షౌరముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషం మరకవలే నాకు కనబడుతున్నది. దోషాలట, పాపాలట, తప్పిదాలట ఎలా కనబడుతున్నా ఇర్మియా గ్రంథం 2:22లో చెప్పాడు ఆ మాట. అలాగే 3:22లో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట కూడా చదువుదాం ఒకసారి, జాగ్రత్తగా వినాలి. దేవునికి వాక్యం చెప్తున్నాడు. ఏమండి చూడండి, ఇక్కడ చదువుతున్నాడు చూడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసం నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, మీ యొద్దకు మేము వచ్చుచున్నాము. చూసారండి, దేవుడు అంట భ్రష్టులకు బిడ్డలారా తిరిగి రండి అంటున్నాడు. భ్రష్టులు అయిపోయారు మీరు, పాపిష్టులు అయిపోయారు, చెడిపోయారు మీరు, తిరిగి రండి. ఎందుకు మరణిస్తారు మీరు, ఎందుకు చనిపోతారా? తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి. తిరిగి వచ్చి రక్షణ పొందుతారా, లేక నాశనం వైపు పరిగెడతారా? ఆలోచించాలి మీరు. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పాడు ఒక మాట, అది కూడా చదివి వినిపిస్తాను చూడండి. ఇన్ని విధాలుగా మీకు అర్థం కావడానికి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇన్ని మాటలు విన్న తర్వాత మరి మీ జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండవలేనని ఇచ్ఛయించుచున్నాడు. అంటే మనుషులందరూ రక్షించబడాలట. ఎవ్వరు కూడా పాతాళానికి పోకూడదు, ఎవరు అగ్నికి ఆహుతి అయిపోకూడదు. మరి ఆహుతి అయిపోకుండా ఉండాలి అంటే మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 36వ వాక్యంలో చెబుతున్నాడు, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుచు ఆయన వాక్యం వినేటువంటి వారే ఉండాలి. అనుదినం అంటే ప్రతిరోజు. ఎప్పుడెప్పుడమ్మా? ప్రతిరోజు. ఎప్పుడు? ప్రతిరోజు ఆయన గడపలు కనిపెట్టాలి. అదే కుటుంబ ప్రార్థన అన్నాం మనం. అందుకు కుటుంబ ప్రార్థన అంత ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నాం. ప్రతిరోజు కంపల్సరిగా ప్రార్థనలు గడపండి. పనులప్పుడు పనే, ప్రార్థనప్పుడు ప్రార్థన చేయండి. అది చేసి ఇది మానవద్దు, ఇది చేసి అది మానవద్దు. కావున ఈ మాటలు బట్టి మీరు అర్థం చేసుకొని జీవించాలి. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయము 20వ వాక్యం చదివితే అక్కడ కూడా చెప్పాడు ఒక మాట. ఎంత అద్భుతమైన మాటలు కదా ఇవి. ఈ మాటలు వింటున్నప్పుడు మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు? ఒకసారి ఆలోచించి చూడండి. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిమి. అంటే ఏంటి? మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. ఆ ధనవంతుడు చనిపోయాడు, లాజరు బ్రతికిపోయాడు. కారణం ఏంటి? ధనవంతుడు మారు మనసు పొందలేదు. లాజరు మారు మనసు పొందినటువంటి వ్యక్తి. పేదరికం ఉండింది, రోగం ఉండింది, కురుపులతో ఉండాడు, కానీ మార్పు చెందిన హృదయంతో ఆయన జీవించాడు. కాబట్టి చనిపోగానే దేవదూతలను కొనిపోబడ్డారు. అలాగే ఆ యొక్క ధనవంతుడికి పాతి పెట్టబడ్డారు, కానీ ఆయన ఏమయ్యారండి? నరకానికి లేక పాతాళానికి వెళ్ళిపోయాడు ఆయన. కావున బిడ్డలారా, ఈరోజు ఇంత వింటున్నారు. పాపి తన పాపంలో మరణించటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒక దుర్మార్గుడు దుర్మార్గతలను ఉంటూ నశించబడడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన మనసు తిప్పుకొని తన దుర్మార్గత నుంచి తిరిగి తన మనసు తిప్పుకొని మారు మనసు పొందటమే దేవునికి ఇష్టము అని ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కావున ఈరోజు మీరందరూ కూడా ఏం చేయాలంటే, మనసు తిప్పుకొని మీ దుర్మార్గతను విడిచిపెట్టి తిరిగి దేవుని వద్దకు వచ్చి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి మనసు తిప్పుకొని ఒకప్పుడు ఎలా ఉన్నారో అవి విడిచిపెట్టి ఇప్పటి నుంచి అయినా తగు జాగ్రత్తలతో, భక్తి భావనతో, విశ్వాసంతో ఉంటూ ముందుకు వెళితే దేవుడు అన్న మాట మీ పట్ల నెరవేర్పు జరుగుతుంది. ఎందుకంటే మీరెందుకు మరణించెదరు? దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? మీరెందుకు మరణిస్తారు అంటే దాని అర్థం మీరెందుకు నరకానికి పోతారు, మీరెందుకు అగ్నికి కాలుతారు, మీరెందుకు అగ్నిగుండానికి పడతారు అనేటువంటి భావనతో ఈ మాట చెప్పబడింది. కాబట్టి ఒక వ్యక్తి అగ్నికి వెళ్ళి కాలిపోవటం నాకు ఇష్టం లేదు అని దేవుడు చెబుతున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీ పిల్లలు మలేరియా, టైఫాయిడ్ వచ్చి లేకపోతే ఏదో ఒక పెద్ద రోగం వచ్చి చచ్చిపోని అని ఏ తల్లి కోరుకోదు, ఏ తండ్రి కోరుకోడు. ఆ పిల్లలకి ఏమైనా అయిందనుకోండి, అప్పు సొప్పు చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళని బాగు చేయడమే మనం చూస్తాం కదా. అలాంటిది వాళ్ళు కోరుకుంటారు ఎప్పుడు చచ్చిపోవాలని, ఎప్పుడు ఎవరు కోరుకోరు.
అలాంటిది దేవుడు కూడా ఎవరిని కోరుకోడు. ఏంటంటే నువ్వు నరకానికి పోవాలి, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు నశించిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. కాకపోతే నీకు నీవే నరకానికి పోతావు మాట వినకపోతే. ధనవంతుడికి ఎవరికైనా తోస్తాడు, నరకానికి తోస్తాడు లేదు, తనకు తానే నరకానికి పోయాడు. ఎందుకంటే మాట వినకుండా, మార్పు చెందకుండా, వాక్యం వినకుండా ఆయన పోయాడు, నరకంలో వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు. ముందే ఆలోచించవలసింది, అంత అయిపోయిన తర్వాత వెళ్ళి ఆలోచిస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆలోచించే సమయం మీకు. మార్పు చెందండి, తిరిగి దేవుని ఎదుకు రండి, మీ మనసును మార్చుకోండి, వాక్యానుసారంగా జీవించండి, దేవుని వాక్యానుసారంగా బ్రతకండి. ఎప్పుడైతే ఆ విధంగా బ్రతుకుతారో అప్పుడు మీ జీవితాలు ధన్యంగా ఉంటాయి. దేవుడి మాటల ద్వారా మీ బ్రతుకును కట్టి, మీ జీవితాలు కట్టి ఏమంటే మరణంలోకి వెళ్లకుండా జీవములోకి దాటాలి అని ఈ వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేయగా, మీ బ్రతుకులు దిద్దుకొని సత్క్రియలు చేస్తూ మీరు నిత్య జీవాన్ని పొందడానికి ప్రతినిత్యం సిద్ధపడాలి అని. మనుషుల్ని చూడొద్దు, పక్కవారిని చూడొద్దు, ఇరుగు పొరుగు వారిని అసలు చూడొద్దు. నీవు నీ దేవుడే అంతే. ఎవరు వచ్చారా, ఎవరు రాలేదా, ఎవరు వెళ్తారా, ఎవరు వెళ్ళారా నీకు అనవసరం. నేను వెళ్ళానా లేదా, నేను ప్రార్థించానా లేదా, నేను వాక్యం విన్నానా లేదా, నా కుటుంబం నిలబడిందా లేదా, ప్రభు రాకడలో నేను ప్రభుతో పాటు వెళ్తున్నానా, పక్క ఇంటి వారు రాకపోతే నేను వెళ్లకుండా మానేస్తానా అన్నట్టు ఆలోచనతో మీరు ఉండాలి. అంతే తప్ప వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, పక్కింటి వాళ్ళే రాలేదు, ఎదురింటి వాళ్ళే రాలేదు, వాడే రాలేదు, వీడే రాలేదు, ఏ అమ్మాయి రాలేదు, ఆ అమ్మాయి రాలేదు, నేనెందుకు వెళ్ళాలి, అలాంటి ఆలోచన మానేయండి. నువ్వనాలు నేను వెళ్తున్నాను, నేను వెళ్ళాలి, నా కుటుంబం వెళ్ళాలి, నా భార్య వెళ్ళాలి, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు వెళ్ళాలి, నా కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాలి. రాబోయే ఉగ్రత తప్పించుకోవాలి. మేము ఎందుకు మరణించాలి? దేవుడు అంటున్నారు కదా, ఎందుకు మరణించేవారు, తిరిగి బ్రతకండి అంటున్నాడు దేవుడు. కాబట్టి బ్రతుకుదాము అనే ఆలోచనతో మనం జీవిద్దాం. బ్రతకడం అంటే తిండి తిని బ్రతకడం కాదు, మరణం నుంచి బ్రతకటం, అగ్నిగుండం నుంచి తిరిగి బ్రతకటం, అక్కడ పడకుండా పరలోకానికి వెళ్ళటం బ్రతకటం అంటే. కావున ఈరోజు అందరం మోకాళ్ళ మీద నిలబడి ఒకసారి ప్రభువుని అడుగుదామా. మీరెందుకు మరణం పొందెదరు అంటున్నాడు, మీరెందుకు నశించెదరు అంటున్నారు, మీరెందుకు అగ్నికి కాలుతారు అంటున్నాడు దేవుడు. మరి నువ్వు అగ్నికి కాలిపోకుండా, అగ్నికి ఆహుతి అయిపోకుండా ఉండాలి అంటే దేవుడు చెబుతున్నా, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వెందుకు అగ్నికి ఆహుతి అవుతావు? నువ్వు అగ్నికి ఆహుతి అవ్వకు, పరలోకములో నువ్వు ప్రవేశించు, దేవుని వాక్యానుసారంగా జీవించు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా దేవుని మాటలకు లోబడు, దేవుని చిత్తానికి లోబడు, దేవుని క్రమానికి లోబడు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రతి ఒక్కరు తలలు వంచండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నువ్వు కోరుతున్నావు కదా, పాపి తన పాపమును బట్టి మరణించడం నాకు ఎంత మాత్రం సంతోషం లేదన్నావు కదయ్యా. మరి ఈరోజు నేను కానీ నా కుటుంబం కానీ మరణించడం నీకు ఇష్టం లేదని, కాబట్టి ప్రభు నా కుటుంబాన్ని రక్షించయ్యా. వారు తన తప్పును దిద్దుకొని, వారి ప్రవర్తన దిద్దుకొని, వారి యొక్క ఆలోచనలు దిద్దుకొని తిరిగి బ్రతకటం నాకు ఇష్టమన్నావు. కాబట్టి మేము ఆ తప్పులు దిద్దుకొని మనసు మార్చుకొని బ్రతకటకు మాకు శక్తిని, భక్తిని, బలాన్ని, అభిషేకాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, తలలు వంచండి, అందరూ తలలు వంచండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకోండి.